ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2025 ఒకసారి గ్రహాల తాలూకు గమనాన్ని పరిశీలించినట్లయితే శని 2025 మార్చి 29 దాకా కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి అక్టోబర్ 29, 2025 నుంచి డిసెంబర్ 4 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత తిరిగి డిసెంబర్ 4 నుంచి సంవత్సరం అంతా మిథునంలోనూ సంచరిస్తాడు. అలాగే రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ తన గమనాన్ని సాగిస్తాడు. ఈ ఫలి విధమైనటువంటి గ్రహాల గమనాన్ని బట్టి చూసుకుంటే అసలు రోహిణీ నక్షత్రం వృషభ రాశి వాళ్ళకి మనం ఆల్రెడీ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుందని. అయితే అందులో ఉండే రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రమహాదశలో పుట్టి ఉంటారు. తర్వాత వాళ్ళకి కుజమహాదశ, తర్వాత రాహువు, తర్వాత గురు మహాదశ, ఆ తర్వాత శని మహాదశ నడుస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో రోహిణి 1, 2, 3, 4 పాదాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాధారణంగా కుజమహాదశ కానీ రాహుమహాదశ కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు తీసేస్తే ప్రాథమిక విద్యాభ్యాసమే అవుతుంది కాబట్టి తీసేస్తే మేజర్గా కుజమహాదశ, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాహుమహాదశ ఎక్కువగా రాహుమహాదశలో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు కొంతమంది కుజమహాదశలో కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, ఎవరికైతే రాహుమహాదశ నడుస్తున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ప్రథమార్థము బాగుంటుంది. ప్రథమార్థంలో వాళ్ళు అనుకున్న ఫలితాలు వస్తాయి. కానీ ద్వితీయార్థము ఎప్పుడైతే మే 14 రాహువు తన రాశి మారిపోతాడో అప్పుడు కొంచెం వీళ్ళు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువ. ద్వితీయార్థంలో వీళ్ళకి అనుకూలతలు తక్కువగా కనపడుతున్నాయి. అదే కుజమహాదశ నడుస్తున్న విద్యార్థులైతే వీళ్ళకి ప్రథమార్థము బాగుంది, ద్వితీయార్థము బాగుంది. అలాగే ఎవరైతే విదేశాలకి వెళ్ళే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి అక్టోబర్ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. అక్టోబర్ తర్వాత నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి ఈ ఈ రోహిణి ఈ మొదట భాగం కూడా బాగుంటుంది, అలాగే ద్వితీయార్థం కూడా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగులైనా సరే, ప్రైవేట్ ఉద్యోగులైనా సరే వాళ్ళకి అనుకున్న ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ, లేదా వేరే చోటకి బదిలీలు కానీ, లేక ఇంకో సంస్థలో ఉన్నత ఉద్యోగాలు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళే ఉద్యోగస్తులు ఎవరైనా విదేశీ ప్రయత్నాలు ఉంటే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు కలగబోతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం రోహిణీ నక్షత్రం వాళ్ళకి పెద్దగా ఆరోగ్యపరమైన చిక్కులైతే ఏమీ కనపడటం లేదు. అంతా సాధారణంగానే ఉండబోతోంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం మనశ్శాంతి అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి ఈ చంద్రుడు ఏదైతే వీళ్ళ చంద్రమహాదశలో పుట్టారో ఆ చంద్రుడు కొంచెం చంచల స్వభావం. ఎప్పుడైతే అలాగే వీళ్ళకి మార్చి 29 నుంచి వీళ్ళ రాశి మీద శని దృష్టి పడుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం మనశ్శాంతి అంటే వీళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వీళ్ళు చేసే పనులు ఇతరులకు నచ్చుతాయేమో కానీ వీళ్ళకి అంత నచ్చవు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం మనశ్శాంతి, వీళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దానివల్ల కొంచెం మనశ్శాంతి అనేది తగ్గుతుంది. వీళ్ళు అందుకని ప్రతి సోమవారం నాడు
వాళ్ళు స్నానం చేసే బకెట్లో చిటికెడు గల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే అది మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదో ఒక పౌర్ణమి కానీ సంవత్సరంలో, లేదా ఇది ముఖ్యంగా అవివాహితులకి, ఎవరైతే వివాహం కాని యువతీ యువకులు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్న పరిహారం ఇది. ఎవరైతే ఏదో ఒక పౌర్ణమి రోజు లేదా ఏదో ఒక సోమవారం కానీ, సోమవారం అయితే మీ గ్రహబలం చూసుకొని, నక్షత్రానికి తారాబలం చూసుకొని చేసుకోవాలి. ఈ సాయంత్రము 7 నుంచి 8 గంటల సమయంలో ఒక వెడల్పాటి పళ్ళెంలో, అది ఇత్తడి, రాగి లేదా మట్టితో చేసిన, స్టీల్ కాకుండా దేంతో చేసిందైనా పర్వాలేదు, అందులో పచ్చి ఆవు పాలు తీసుకొని అందులో మీ ప్రతిబింబం చూసుకోండి. మీ ప్రతిబింబం చూసుకొని తర్వాత ఆ పాల తాలూకా ఏదైతే ఆ పాత్ర ఉందో ఆ పాత్రతో పైనుంచి కింద దాకా ఒక 7 సార్లు క్లాక్ వైజ్ దిష్టి తీసుకోండి. ఇది ఎవరు సొంతంగా వాళ్ళు చేయలేరు కాబట్టి మీ గృహంలో మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఈ పరిహారం చేయించుకోవచ్చును. అలా తీసుకున్న తర్వాత ఆ రాత్రి దాన్ని అక్కడే ఆ తులసం దగ్గర ఆ వెన్నెల్లోనే అలాగా వదిలేయండి. ఒకవేళ తులసి కోట ఎవరి దగ్గర లేదా అవైలబిలిటీ లేకపోతే మీ అపార్ట్మెంట్లో ఉన్న ఎక్కడున్నా బాల్కనీలోనే ఎక్కడో ఆ చంద్రుడి వెన్నెల్లో రాత్రి అంతా అలా వదిలేయండి. మర్నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత తులసి కోట ఉంటే ఈ పాలు అందులో తులసి కోటలో పోసేయండి. లేదా కొంచెం నీళ్ళు కలిపి కిందన ఏదైనా దగ్గరలో ఉన్న ఏదైనా చెట్లు మొదట్లో పోసి దండం పెట్టుకుని వచ్చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. ఒకవేళ వివాహితులైన వాళ్ళు ఉంటే ఏదో ఒక సోమవారం కానీ మీ తారాబలం చూసుకొని, లేదా ఏదో ఒక పౌర్ణమి రోజు కానీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ పరిహారం రోహిణి నక్షత్రంలో పుట్టిన మహిళలైతే వీరు మాత్రం తప్పకుండా ప్రథమార్థంలోనే చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఇది ఈ సంవత్సరం చాలా చిక్కుల నుంచి మహిళల్ని ఇది కాపాడుతుంది. అలాగే ఎవరైతే వివాహం కాని యువతీ యువకులు ఉన్నారో వాళ్ళకి ద్వితీయార్థంలో మంచి యోగం కనపడుతుంది. ద్వితీయార్థం మే 14 తర్వాత నుంచి వివాహ యోగం కలిసి వస్తుంది. సో మే 14 నుంచి అక్టోబర్ మధ్య వివాహం అయితే కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు, అంతా సాధారణంగానే గడిచిపోతుంది. ద్వితీయార్థంలో ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే ఒక్కటి ఏంటంటే ఈ రోహిణి జాతకులకి ఈ సంవత్సరం కొంచెం ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కొంచెం నరఘోష అధికంగా ఉండే అవకాశం ఉంది. నరఘోష అనేది కొంచెం అధికంగా ఉంది. అలాగే వీళ్ళు ఏదైనా పని చేసే దగ్గర ముఖ్యంగా వాళ్ళ యువతీ యువకులైతే వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా అది కూడా తండ్రి గారి సలహాను పాటిస్తే వీళ్ళకి అందులో చాలా మట్టుకు సక్సెస్ అనేది కనపడుతుంది. వీళ్ళు చేసే ఏ పనిలో అయినా ఒక్కసారి ఆలోచించి తండ్రి గారి సలహా తీసుకుని ఆ సలహా ప్రకారం ముందుకెళ్తే అది వీళ్ళకి చాలా మటుకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కొంచెం ఆరోగ్యపరంగా మహిళలకి చిక్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం డిసెంబర్ నెలలో అది మహిళల పరంగా వచ్చే వ్యాధులైతే ఏవైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి డిసెంబర్ నెల. కొంచెం ఆ నెలలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఈ విధంగా చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వాళ్ళకి అంత అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఎవరైతే నా ఈ వీడియో చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక ముఖ్య గమనిక, ఎవరైతే తమ వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. వాట్సాప్
ద్వారా సంప్రదిస్తే వాళ్ళ వ్యక్తిగత జాతక పరిశీలన అన్నది చేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.